సర్పశాంతి అంటారు వాళ్ళు. కేవలం ఒక చిన్న నివారణ అది. ఇప్పుడు సర్పశాంతి ఉంది, సహజంగా సర్పశాంతి ఉన్నట్టు సర్పశాపం అంటాం జాతకంలో. అంటే ఇందాక మీరు చెప్పారు కదా, వీటికి సంబంధించినటువంటి దోషాలు సర్పదోషం కానీ కుజదోషం కానీ ఉంది అంటే ముందుగా ఒక బ్రాహ్మణ్ణి సంప్రదించాలి. ఆ కుజుడు ఏదైతే బాలేదో, ఇప్పుడు అంగారకుడేగా మనకు కుజదోషం అంటే కేవలం అంగారకుడు బేస్ అవుతాం, చంద్రుడిని బేస్ అవుతాం. చంద్రవత్ కుజదోషం అని కూడా అంటాం. చంద్రుడు కుజుడు పరస్పరం సప్తమంలో ఉండడం, లేదా కుజుడు చంద్రుడిని చూస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా దోషాలే. కాబట్టి ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనకు శాస్త్రంలో చెప్పబడినట్టుగా చంద్రుడు అంగారకుడు ఇలాంటి జపము తర్పణము హోమము దానికి తగ్గ దానాలు. అంటే శర్మ గారు ఇప్పుడు చంద్రమంగళ యోగం అన్నారు, మరి వివాహ దోషం అంటున్నారు, మరి ఎట్లా తీసుకోవాలి? చంద్రమంగళ యోగం అనేది ఒక ఉచ్చబడ్డటువంటి గ్రహం. ఇప్పుడు సహజంగా మనం చూసుకుంటే మన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు 3 సార్లుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు సహజంగా ప్రధానమంత్రి అయిపోయారు, సీఎంగా కూడా ఉన్నారు. మరి ఆయనకి ఏ యోగం వల్ల ఆయన అయ్యారంటే చంద్రుడు కుజుడు కలిసి ఉండడం. మరి ఆయనకు యోగం చాలా బలంగా ఉంది కదా, ఎగ్జాంపుల్ అనమాట. మరి వైవాహిక జీవితం వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆ యోగం ఉన్నప్పటికీ, మిగతా గ్రహస్థితి రీత్యా.